హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పొట్ట తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు. ప్రతి ఒక్కరిని విసిగించే సమస్య పొట్ట. చాలామంది లావుగా ఉన్న వారికే పొట్ట ఉంటుంది అనుకుంటారు, కానీ సన్నగా ఉన్న వారిలో కూడా పొట్ట ఉంటుంది. ఆహార నియమాలు, జీవన విధానాలు బట్టి ఉదర భాగంలో అధికంగా కొవ్వు పెరుగుపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. పొట్ట మొత్తం బాడీ షేప్ని పాడు చేస్తుంది, మన అవుట్లుక్ను అసహ్యంగా మార్చేస్తుంది. అయితే ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నారో పరీక్షించుకోవాలి. ఇక 2 వారాల్లో 2 ఇంచుల పొట్ట తగ్గించుకుంటానని మీరు నిర్ణయించుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వాటిని తప్పకుండా పాటించాలి. పొట్ట తగ్గించుకోవడం కోసం మీరు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటూనే మీరు మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. హెల్తీ ఫుడ్స్ని డైట్లో చేర్చుకొని కాస్త తేలికపాటి వ్యాయామాలు చేస్తే చాలు. పొట్ట భాగం మొత్తం 4 భాగాలుంటాయి: అప్పర్ అబ్డామినిస్, లోవర్ అబ్డామినిస్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్, ఇంటర్నల్ ఆబ్లిక్స్. మొదట అప్పర్ అబ్డామినిస్ కి సంబంధించిన వ్యాయామం చేయాలి. పొట్ట మధ్యలో పై భాగాన్ని అప్పర్ అబ్డామినిస్ అంటారు. ఆ భాగాన్ని బాగా ఒత్తిడి తగిలేటట్టు వ్యాయామం చేయాలి. ఆ తర్వాత లోవర్ అబ్డామినిస్ కి సంబంధించిన వ్యాయామం చేయాలి. పొట్ట మధ్యలో కింద భాగాన్ని లోవర్ అబ్డామినిస్ అంటారు. ఆ భాగానికి బాగా ఒత్తిడి తగిలేటట్టు వ్యాయామం చేయాలి. దాని తర్వాత ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ కి సంబంధించిన వ్యాయామం చేయాలి. పొట్ట 2 పక్కల ఉన్న పై భాగాన్ని ఎక్స్టర్నల్ ఆబ్లిక్స్ అంటారు. ఆ భాగానికి బాగా ఒత్తిడి తగిలేటట్టు వ్యాయామం చేయాలి. ఆ తర్వాత ఇంటర్నల్ ఆబ్లిక్స్ కి సంబంధించిన వ్యాయామం చేయాలి. పొట్ట 2 పక్కల ఉన్న కింద భాగాన్ని ఇంటర్నల్ ఆబ్లిక్స్ అంటారు. ఆ భాగానికి బాగా ఒత్తిడి తగిలేటట్టు వ్యాయామం చేయాలి. ఇలా ఒక సరైన క్రమంలో వ్యాయామం చేస్తే తప్పకుండా ఎంత పెద్ద పొట్టైనా కరగాల్సిందే. 6 ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ పద్ధతినే పాటిస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.